హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కే అండి. ఫ్రెండ్స్, ఈరోజు చూస్తే మనం ద బిగ్ మార్కెట్ పుంగనూరు మార్కెట్ అయితే ఉన్నామండి. సో అడ్రస్ మనం ఒకసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పుంగనూరు. ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది మార్కెట్ జరుగుతుందన్నమాట. సో ప్రజెంట్ మనము దేశవాళీ ఎద్దులు దానికి సంబంధించిన వీడియో చేస్తాం అనమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది ఆవులు కాదు, ఎద్దులు కానీ, గేదెలు కానీ, సో హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు, నాటు ఆవులు, క్రాస్ ఆవులు, ఇంక క్వాళ్ళు వచ్చి ఒంగోలు గిత్తలు, దీనికి సంబంధించిన ఎంటైర్ జీవాలు ఆవులకు సంబంధించిన మార్కెట్ బుధవారం అనేది పుంగనూరులో జరుగుతుందనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు మన ఛానల్ చూసినా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేదంటే మార్కెట్కి అయినా రావచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే స్టార్టింగ్ మనకు 30-40 వేలతో స్టార్ట్ అయితే 2,50,000 వరకు అయితే రేట్లు అయితే ఉంటాయండి. సో దీనికి సంబంధించిన ఎద్దులు ఏమే రేట్లు పోతున్నాయి ఏమనేది క్లియర్గా మనం అయితే కనుక్కుందాం. సో ప్రజెంట్ మార్కెట్ నడుస్తూ ఉంది. సో టైం చూసుకుంటే ఇప్పుడు ఒక 8:30 ఆ విధంగా అవుతుంది. డేట్ చూస్తే 18వ తేదీ 6వ నెల 6 మంత్స్ అనమాట. జూన్, ఈరోజు జూన్ నెలలో 2025 సంవత్సరంలో అయితే మనం ఉన్నాం. సో దీనికి సంబంధించిన వీడియో అయితే మనం చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కుందాం. ఇక్కడ చూసే 2 ఎద్దులు అయితే ఉన్నాయి అన్న. ఎద్దులా క్వార్టర్లు ఇవి పళ్ళు వేసాయా? 2 బళ్ళు మీద ఉన్నాయి. 2 బళ్ళ మీద అయితే ఉన్నాయండి. సో దేశీయ ఎద్దులు చూసుకోవచ్చు. 2 కూడా మంచి జత మీద అయితే ఉన్నాయి. కొనుక్కునేరు, అమ్ముతూ ఉంటారన్నా? అమ్మేదానికి వచ్చినారు. ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఎక్కడి నుంచి వచ్చారు? కోలార్ నుంచి వచ్చారు. ఏం చెప్తారు జత? 1,05,000 చెప్తున్నాడు. సో ఫ్రెండ్స్ చూస్తే 1,05,000 రూపాయలు అయితే దీంట్లో అయితే చెప్పడం ఉంది. సో వ్యాపారం అనేది ఉంటుంది, తగ్గింపు ధర అనేది ఉంటాయన్నమాట. 1,05,000 రూపాయలు అయితే చెప్తారు. దేశీయ ఎద్దులు 2 బళ్ళ మీద అయితే ఉన్నాయన్నమాట. సో కోలార్ నుంచి వచ్చారంట అన్నంలో. ప్రతి వారం వస్తారా మీరు? వారం వస్తారు. ఎంతవరకు తగ్గించనా? ఎంత తగ్గిస్తారు? 90 అయితే ఇస్తారు ఫైనల్గా. ఫ్రెండ్స్ చూస్తే 1,05,000 చెప్తాడు. 90కి అయితే ఫైనల్గా ఇస్తామంటాడు. 10-15,000 రూపాయలు అనేది బార్గింగ్ అయితే ఉంటుంది అని చెప్తాను అనమాట. 10,000 లేదా 15,000 వరకు అయితే బార్గింగ్ అయితే ఉంటుంది అని చెప్తున్నాడు. సో నా నెంబర్ కూడా వీడియోలో ఇస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీ నెంబర్ చెప్తారా? చెప్పండి. 944-99-606-27. మీరు ఉండేది ఎక్కడ? కోలార్లో ఉంటారు. ఇక్కడ మామూలుగా ప్రతి వారం వస్తారు. మీ దగ్గర ఇవే కారణంగా ఎద్దులు వ్యాపారమే కదా. ఇవి కాకపోయినా కూడా ఏదన్నా ఉన్నా కూడా మీరు ఫోన్ చేస్తారు. ఫోన్ కాంటాక్ట్ అయినట్టు మీరు తీసేయవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇవే అనమాట ఈ ఎద్దులు ప్రస్తుతానికైతే అన్న ఉంటాయి. ఏ రేట్ల వరకు ఉంటాయి మీ దగ్గర? ఏ రేట్ల నుంచి ఉంటాయి? 2 లక్షల వరకు కూడా ఉంటాయి. సో అదేనమాట. మీకు కావాల్సిన ఎద్దులు ఏ రేట్లు కావాలంటే మీరు అన్నను కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు కాంటాక్ట్ అయినారంటే పలానా ఎద్దులు కావాలంటే వాళ్ళు చూసి పెడతారు మీకోసం అనమాట. అది దాని తర్వాత చూద్దాం. వాడి దూడలో ఎద్దులు అన్నీ కూడా కనుక్కుందామండి. ఏ చెప్తానన్నా ఇవే? 90,000. ఎన్ని బళ్ళు మీద ఉంటాయినా? కడా 6 బళ్ళు. 90,000 అయితే చెప్తానండి చెప్పడం. వ్యాపారం అనేది చేసుకోవచ్చు. ఒకటి కడ, ఒకటి 6 బళ్ళు చెప్తున్నాడు. సో 2 పెద్ద సైజు ఎద్దులే, దేశీయ ఎద్దులు అనమాట. చెప్పడం అయితే 90 చెప్తానని, తగ్గింపు ధర అనేవి ఉంటాయన్నమాట. 5,000-7,000 అనేది మీరు మాట్లాడేదాన్ని బట్టి అయితే ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ అయితే మనం పుంగనూరు మార్కెట్లో ఎద్దులు క్వార్టర్కి సంబంధించిన వీడియో అయితే మనం చేస్తున్నామండి. 2 జతలు అయితే ఉంటాయి. 2 గాండ్లు అంటారు అనమాట. సో 2 జతల ఎద్దులు క్వాటి దూడలు అయితే పాలబల్ల మీద అయితే ఉండొచ్చు. సో ఇవేం చెప్తారో ఏమనేది కనుక్కుందాం మనం క్లియర్గా. సో ఇవి కూడా దూడలే అండి. దీనిలో అడగనా ఫస్ట్ ఏం చెప్తారా? ఏం చెప్తాండ్రా? 72. పళ్ళు వేయలే కదంగా? 72,000. 72,000 అయితే చెప్తానండి చెప్పడం. వ్యాపారం చేసుకోవచ్చు. అప్పుడు ఒక్కోటి మనకు 36,000 చిల్లర అయితే పడుతుందండి. సో 36,000 రూపీస్ అనేది ఒక్కొక్కటి పడుతుంది. అంతా 1 సంవత్సరం దూడలు అయితే ఉంటాయి. ఇంకా 2 సంవత్సరాలు దాటితే కానీ పళ్ళు ఇవి చూసుకోవచ్చండి. వచ్చి దేశీయ కోడి దూడలు, పాలబల్ల కోడలు అండి. చెప్పడం అయితే ఆ రేటు చెప్తాను కానీ తగ్గింపు ధరలు ఉంటాయన్నమాట. చూసుకోవచ్చు. కోడి దూడలు అయితే బాగుంటాయి. సో ఇంకొక జత అయితే ఉన్నాయి 7 కూడా. సో ఇవి కూడా కోడి దూడలు అండి. ఇవి ఇంకా పల్లెలే కదనా, పాలబల్లతో ఉన్నాయి. సంవత్సరం 2 ఏళ్ళుగా పల్లేసిది ఇవి. సో అంతా 1 సంవత్సరం మీద 1 నెల 2 నెలలు జరిగిండొచ్చు అండి, లేదంటే ఒక 4 నెలలు కూడా జరిగిండొచ్చు. కోడి దూడలు ఇంకా పల్లేలేదండి. జత చూసుకుంటే 2 ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అనమాట. 2 మంచి ట్విన్స్ మాదిరిగా ఉంటాయి, కవలల మాదిరిగా ఉంటాయి. చూసుకోవచ్చండి ఈ దూడలో. ఏం చెప్తారన్న జతనా? అన్న జత ఏం చెప్తాను? 75. 75,000 అయితే చెప్తానండి చెప్పడం. వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. 75,000 రూపాయలు అనమాట. మనకు ఒకటి 37,500 రూపాయలు పడుతుంది.
37,500 రూపీస్ అయితే ఈచ్ వన్ పడుతుంది. ఫర్ పేరు వచ్చి 75,000 అయితే పడుతుంది. చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ తగ్గింపు ధరలు అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్క మార్కెట్లోనూ ఉంటాయి. ఏది కూడా ఎక్కడ ఫిక్స్డ్ రేట్ ఉండదు. చెప్పిన రేటుకి 5,000 తగ్గుతుందా 10,000 తగ్గుతుందా అనేది మీరు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో దాని తర్వాత చూద్దాం. ఇక్కడ ఒకైతే ఎర్ర ఎద్దులు అయితే ఉన్నాయండి. సో ఇవేం చెప్తారో ఏమేమి కొనుక్కుందాం. అమ్ముతాడరా, కొనుక్కున్నారనా? అమ్మేదానికే కదా. పల్లెసినాయా? ఇంకా పల్లెలా ఫ్రెండ్స్ చూడొచ్చు. పాలబుల్లా ఇంకా పల్లె లేదంట చూడొచ్చు. మంచి సైజులు అయితే ఉన్నాయి. ఎర్రయ్యి దేశీయ ఎద్దులు ఇవి కూడా. సో ఇవైతే అమ్మడానికి అయితే ఉన్నాయి. రెండు మంచి సైజులో ఉన్నాయి, మంచి రంగులు అయితే ఉన్నాయి. ఇవి పెద్ద సైజు అయ్యేదానికి అవకాశం అయితే ఉండదండి. సో మనం ఆదోళన చూసినప్పుడు ఈ దోళ్ళకి దాంట్లో చాలా తేడా అయితే ఉన్నది. ఈ సైజు ఎద్దులో పళ్ళు 4 బొల్లు 2 బొల్లు వేసినాయంటే ఆ తర్వాత సైజు ఎక్కువ వచ్చేదానికి అవకాశం అయితే ఉండదు అనమాట. సో ఏం చెప్తారు కనుక్కుందాం. ఏం చెప్తారన్నా? చెప్తానా 1,10,000 చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ లోకలేనా? మీరు వ్యాపారం కదా కంటిన్యూగా? వ్యాపారం ఏమి లేదా? వ్యాపారం అయితే నెంబర్ తీసి వీడియోలు ఇస్తాము. ఎందుకు ఇంటి దగ్గర ఇస్తారు కదా. నెంబర్ చెప్పండి. 7780518047. మీ పేరేనా? ప్రసాద్. పొంగునూరు దగ్గర దొడ్డివారిపల్లి ప్రసాద్. సో నెంబర్ అయితే ఇచ్చినానండి వీడియోలో, బ్రదర్ నెంబరు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలి కాంటాక్ట్ అవ్వచ్చు. దీన్ని అయితే 1,05,000 1,10,000 అయితే చెప్తా ఉంటారు, కానీ వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి. సో మంచి సైజు వచ్చే అవకాశం అయితే ఉండదు అనమాట. ఇవి ఈ ఎద్దుల వరకు అయితే మనం చూస్తాను. క్వాడీలు ఎద్దులు అనకూడదండి, పల్లెస్తేనే ఎద్దులు, లేదంటే ఇప్పుడు క్వాడీలు అనమాట. సో ఎవరైనా ఆసక్తిగా ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇక్కడ చూస్తే ఇంకో జత అయితే ఉన్నాయి. ఈ జత వచ్చి క్వాడి దూడలు, ఇవి కూడా దేశీయ అండి. ఇవేం చెప్తారో కనుక ఇవి కూడా పల్లె వేసి ఉండకపోవచ్చు. సో చూద్దాం. అన్న పల్లెసే ఇవే ఇలా ఏ చెప్తాను జత? 70,000 చెప్తాను. 70,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ రెండు జత మీద 70,000 చెప్తాను, కానీ ఒక్కొక్కటి 35,000 రూపాయలు అయితే చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. ఇవి కూడా పల్లె లేదు, పాలబలతో అయితే ఉన్నాయండి. సో మనకు ఒక్కొక్కటి దగ్గర 30,000తో స్టార్ట్ అవుతుంది. 30-35,000తో స్టార్ట్ అయితే మనకైతే జత మీద దగ్గర 1,10,000 కాడికి పోతున్నాయి. సో వ్యాపారం అనేది ఉంటాయి ఖచ్చితంగా. తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ జత ఉంది, ఇది చెక్ చేసుకుంటాను చూడొచ్చండి. ఇది చెక్ చేసుకోవడం అనేది చూసుకుంటారు అనమాట. నాడక ఎట్లుంది, ఏదన్నా మెల్లకల్లు గుడ్డికల్లు ఇట్లాంటివి చెక్ చేసుకుంటారు అనమాట. నడవడం ఏమన్నా కాలు చుట్ట వంపులు ఉన్నాయనేసి చెక్ చేసుకుంటారు. మంచి రంగులు అయితే ఉన్నాయి. ఇది కూడా చూద్దాం ఏం చెప్తారో జత మీద కనుక్కుందాం. వ్యాపారం జరుగుతుంది చూసుకోవచ్చండి. ఇది ఒకటి పేర్లో ఒకటి అనమాట. సో దాని జత ఆడున్న చూడ, అది దాని జత ఒకటైనా ఇస్తారు, జత అయినా ఇస్తారు అనమాట. కొన్ని అయితే జత పేరకరు జత ఇస్తారు, కొన్ని మాత్రం ఒకటి ఇస్తారు అనమాట. దీని జతనా? ఇదే దీని జతనా? ఇది సపరేట్. ఏం చెప్తారన్న దీన్ని? దీన్ని ఒకదాన్ని ఒక రేట్, ఒక అంచనా రేటు చెప్పండి. తెలీదా? సో ఇదైతే రేటు చెప్పలేదండి మనకి. సో ఇది ఒకటే సపరేట్గా అయితే ఇస్తానంట. సో దాని తర్వాత వచ్చి మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక 40 వరకు అయితే చెప్పచ్చు. చెప్పడం 35-40 కాడికి చెప్పచ్చు. వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించి నెక్స్ట్ చూద్దాం మనం. ఏం చెప్తారయ్యా దీన్ని? ఎంత? 45 ఒకదానేనా? 45 చెప్తానండి దీన్ని, చూసుకోవచ్చు. సో అది కొంచెం చిన్నది, దీని మీద దానికి ఒక 5,000 తక్కువ కూడా ఉండొచ్చు. ఇది వచ్చి 45,000 రూపాయలు చెప్తున్నాడు. వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. 45,000 రూపాయలు. పల్లేసింది ఇదే 2 బళ్ళు. ఓకే పల్లేసిందండి, చూసుకోవచ్చండి. 45,000 రూపాయలు అయితే దీన్ని చెప్తున్నాడు, కానీ వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. సో మనకు కొంచెం పెద్ద సైజు ఎద్దులు కాడికి పోదాము. పెద్ద సైజులో ఉండే ఎద్దులు చూద్దామండి. మనకేమన్నా భారీ సైజులో ఉండే ఎద్దులు, భారీ రేట్లు ఏమన్నా వచ్చినాయని చూద్దాం. ఇక్కడ వచ్చినట్టు ఉంటాయి చూద్దాము. కొంచెం ఈ వారం కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు. ఏమన్నా వచ్చి వెళ్ళిపోయినాయా లేదంటే ఇంకా రాలేదని తెలియలా. చూసుకోవచ్చండి. ఈ 2 పెద్ద సైజు ఎద్దులు, దీనికంటే పెద్దవి కూడా ఉన్నాయి. సో అటు సైడ్ లాస్ట్లో కట్ అయినట్టున్నారు. ఇవి ఉన్నట్టున్నాయి అన్నా, ఇవే కదన్నా? అమ్మినారా? ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని బళ్ళు అన్నా? 2 బళ్ళు ఒకటి, 4 బళ్ళు ఒకటి. ఫ్రెండ్స్ చూడొచ్చు, 2 బళ్ళు ఒకటి, 4 బళ్ళు అయితే ఒకటి వేసిందంట. చూసుకోవచ్చండి. ఇవి కొంచెం పెద్ద సైజు ఎద్దులు అనమాట. సైజుల్లో తేడా లేదు, పళ్ళు మాత్రం తేడా ఉంది. ఏజ్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉండదు, కానీ సైజులు మాత్రం 2 ఈక్వల్గా ఉన్నాయన్నమాట.
ఏం చెప్తారన్నా? 1,70,000 చెప్తాను. 1,70,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు. 1,70,000 రూపాయలు అయితే ఎద్దులు అయితే చెప్పడం ఉంది, కానీ వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. చూసుకోవచ్చండి ఈ ఎద్దులు చెప్పడం అయితే ఆ రేటు చెప్తానండి, వ్యాపారం అనేది ఉంటుంది. సో ఇది అనమాట. ఇంకా చూస్తే ఇంకా ఇవ్వకూడదు అయితే ఉన్నాయండి ఎద్దులు. ఇంకా ఎద్దులు వ్యాపారం అయితే ఉన్నది జరుగుతుంటాయి. చెప్పడం అయితే ఆ రేట్లు ఉన్నాయి, కానీ ఎక్కడ తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి. ఎక్కడ చెప్పింది ఫిక్స్డ్ రేట్ ఎక్కడ ఉండదు అనమాట. సో ఇదే అండి మనకు దీనికి సంబంధించిన వీడియో.